Hey guys, good morning. Welcome back to my new vlog. ఇగో 6:30 అవుతుంది. లేచిన ఒకసారి ఇట్లా రివిజన్ అంటే ఇట్లా చేసుకొని ఇక నీళ్ళు పట్టుకుంటున్నా. సౌండ్ వినొచ్చు, వినపడ్డా సౌండ్. నీళ్ళు అయితే పట్టుకుంటున్నా. ఇక స్నానం చేయాలి. స్నానం చేసి అయితే మళ్ళీ ఇక బయటికి వస్తా. అండ్ ఈరోజు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉన్నది, మంచిగా రాయాలి. సో నాకు తెలిసి నార్మల్ ఇప్పుడు నాకు చూసేటోళ్ళందరికి లాస్ట్ ఎగ్జామ్ ఉంటుంది కావచ్చు. సో ఆల్ ద బెస్ట్, బాయ్. స్నానం చేశాక మళ్ళీ కలుద్దాం. గాయస్, ఇగో స్నానం అయితే చేసిన. ఇగో ఇది వేసిన మెరూన్ బీజ్. సో ఇక తినాలి. తిని జర మళ్ళీ ఒకసారి ఇట్లా చూసుకొని అన్ని ఎగ్జామ్కి సామాన్లు పెట్టుకొని ఇక ఆల్రెడీ ఉన్నాక ఇక పోడే ఏం లేదు. అండ్ ఇక చూద్దాము ఏదవుతుందో. సో ఇక ఎగ్జామ్ రాసి వచ్చినాకనైతే చెప్తా. నేను అసలు ఈటీ ప్రిపేర్ అయినట్టు ఇది కాలేదు. సో చూద్దాం ఎట్లా రాస్తాను. సో చలో, ఎగ్జామ్ రాసి వచ్చిన. ఇగో మీకు పేపర్ బెడ్ మీద కూర్చొని మీకు పెట్టయితే చూపిస్తా. పేపర్ ఎట్లా వచ్చిందని చెప్తా. ఇక మీకు ఒక్క 2 నిమిషాలు. ఇగో కలుద్దాం బెడ్ మీద పెట్టినాక. ఇగో మ్యాథమెటిక్స్ బ్రిడ్జ్ కోర్స్. ఇగో ఇది పేపరు అంటే పేపర్ 1 అని ఉన్నది. పేపర్ 1 అంటే 1A 1B అట్లా కాదు, 1A 1B 2 కలిసే ఉంటాయి. సో ఇది క్వశ్చన్ పేపరు. సో ఇది వచ్చు మంచిగానే రాసిన. ఇదో రాసిన. ఇది వచ్చు మంచిగానే రాసిన. ఇక నేను ఏమంటారు, ఇది క్వశ్చన్ మొత్తం చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక నాకే సోది అనిపిస్తుంది. అందుకనే నేను ఇక క్వశ్చన్ మొత్తం చెప్పి సైన్ హెచ్ కాస్ ఎక్స్ అది ఇది బొంగు బొసైన ఏం చెప్పా. ఇక ఇట్లా ఇది ఏదో రాసిన, ఇదొకటి వచ్చు, ఇది ఏదో రాసిన, ఇది వచ్చు. అండ్ ఇక లాంగ్ క్వశ్చన్లే. ఇక మీరు అర్థం చేసుకోరు. లాంగ్లా ఇది చెప్తా. ఇగో ఇట్లా రబ్ చేసినవి ఉన్నాయి చూడు, ఇది ఇండికేషన్ అనమాట. ఇది క్వశ్చన్ దిద్దినా అన్నట్టు. ఇది మంచిగా రాసిన. దాని తర్వాత క్వశ్చన్ దిద్దిన, క్వశ్చన్ దిద్దిన మంచిగా రాసిన. అంటే ఇప్పుడు 2 లాంగ్ ఆన్సర్లు మంచిగా రాసిన, 3 క్వశ్చన్ దిద్దిన. ఇక అంటే కరెక్ట్ అటెంప్ట్ చేసింది 13, షార్ట్ 10, లాంగ్ 3. ఒకదానికి 15 మార్క్స్ లాంగ్లా, షార్ట్ ఒకదానికి 3 మార్క్స్, మొత్తం కలిపి 75 మార్క్స్ పేపరు. సో ఇక ఇట్లా రాసిన. ఇక బాగానే రాసిన. ఇక టెన్షన్ ఏం పెట్టుకోవద్దు. వచ్చినాక జెర్సేపు ఇట్లా కూర్చున్నాము, నేను మా ఫ్రెండ్ కూడా ఆన్సర్లు చూసుకున్నాం. ఇక టెన్షన్ పడద్దు, భయపడద్దు. ఒకటే చెప్తున్నా గైస్, మీకు ఎవరికైనా ఇప్పుడు ఎవరైనా కావచ్చు, నా వీడియో చూస్తున్నోరైనా కావచ్చు, లేదంటే నా ఫ్రెండ్స్ అయినా కావచ్చు, ఒకటి టెన్షన్ పడకూరి, ఫికర్ పడకూరి, టెన్షన్ అసలు పెట్టుకోకూరి. ఇప్పుడు మనం రాసినాం, అయిపోయింది. ఇక ఇప్పుడు నువ్వు నేను రియాలిటీ చెప్తున్నా, తెల్ల పేపర్ నల్లగా చేసినావు అనుకో, నేను ఇట్లనే వేసి పాస్ చేస్తాడు. ఇక మాకు మెయిన్గా చూసేటి ఈటీఏ కాబట్టి ఈటీ మేము ఎగ్జామ్ రాసినాం, మంచిగా రాసినాం. ఇక బ్రిడ్జ్ కోర్సు ఇది ఇట్లా మంచిగానే రాసినాం. మ్యాథ్స్ మంచిగానే రాసిన నేనైతే, ఓకే. సో ఇక ఫిజిక్స్ కెమిస్ట్రీకి రేపైతే చదువుకోవాలి. ఇక ప్రిపేర్ అవుతా. అండ్ ఇక కలుస్తా. అంటే ఇక ప్రిపేర్ అయ్యేది ఈరోజు ఏం చూపియా, ఎందుకంటే స్టోరేజ్ డిలీట్ చేసుకోవాలి. స్టోరేజ్ నిండింది ఫోన్లో. సో ఇట్లా డిలీట్ చేసి అంటే వాళ్ళకి పంపించుకుంటా. ఏమంటారు, ఎక్సెస్ ఫైల్స్ ఉంటాయి చూడు, ఎక్సెస్ ఫైల్స్ సిస్టంలోకి పంపించుకుంటా. అంటే ఇందులో ఇంపార్టెంట్ అలా పంపించుకుంటా. అంటే ఇప్పుడు ఒక వీడియో తీసిన క్రికెట్ది, అది క్రికెట్ నాకు కావాలనుకో, నేను ఇప్పుడు ఏదన్నా రీప్లే నేను ఎట్లా ఆడినా, రోజంతా ఎట్లా ఆడినా అని చూసుకోవాలనుకుంటున్నాను అనుకో,
చూసుకుంటా ఇక నా వ్లాగ్ చూడొచ్చు. అరే ఇది ఒక మంచి ఐడియా వచ్చింది గైస్. ఇప్పుడు నా వ్లాగే అమ్మ అమ్మ ఈమెయిల్ ఐడి ఉంది, పాపది ఈమెయిల్ ఐడి ఉంది. ఇద్దరి దానిలో ఒక టీవీలో పెట్టి ఇంకోటి సిస్టంలో పెట్టి నేను నడిపిస్తే నాకు వాచ్ టైం వస్తాయి. నాకు ఎందుకు ఈ ఐడియా 84 రోజులు చేసి నాకు ఎందుకు వస్తుందో. నాకు నాకు ఇట్లనే ఉంటాయి ఐడియాస్, కొన్ని ఇట్లా లేట్గానే వస్తాయి. కానీ ఏం కాదు, కానీ ఇక కలుద్దాం. కలుద్దాం అంటే చాలా టైమే అయింది. పండుకొని నేనైతే లేచి ఇక డిన్నర్ చేయాలి. డిన్నర్ చేస్తా ఇక లేవంగానే బెడ్షీటు ఇగో చెద్దరు ఇట్లా పెట్టి ఇది పండుకున్నా, చెద్దరు ఇట్లా పక్కకి లేపి ఫోన్ తీసి వీడియో స్టార్ట్ చేస్తున్నా. ఇక కలుస్తా. ఈరోజు వ్లాగ్ ఏం తీయలేదు అసలు. ఈ మధ్యలో వ్లాగ్ తీయడానికి టైం దొరుకుతలేదు నాకు. ఇక నేను చెప్తున్నా, ఈ ఎగ్జామ్స్ టైంలో తీసిన వ్లాగులు మీకు ఎంత చాలా అంటే చాలా బోరింగ్ అనిపించచ్చు, అంత సోదేపాడు కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ కోసం మనం చదువుకోవాలి కాబట్టి ఇక నేను ఎక్కువ ఏమంటారు వీడియో తీసి అది చూపించి అంత ఏం పెట్టుకోవాలనుకుంటలేను. బట్ స్టిల్ ఇది ఒక డిసిప్లిన్ లెక్క అనుకొని, ఇది ఒక ఏమంటారు ఒక గోల్ పెట్టుకొని దాన్ని డిసిప్లిన్గా ఫాలో అవుతూ పోతున్నా. ఇక దేవుని దయనే మనకు వ్యూస్. నేను ఇక ఫ్రాంక్గా చెప్పాలంటే నేను వ్యూస్ కోసం చూస్తలేను, నేను ప్యాషన్ కోసం చూస్తున్నా. ఎవ్రీబడి హూ హ్యాస్ ఎనీ ప్యాషన్ డూ దట్ థింగ్. చేయండి, చేసి చూడండి ఏమైంది. చేస్తే ఏం కాదు, ఇక సక్సెస్ అయినా అవుతుంది ఏదో ఒకసారి. సో ట్రై చేయండి. అండ్ ఇక ఏం లేదు, ఇక స్క్రోలింగే. రేపు చదువుకుంటా, ఈరోజు మొత్తం టైంపాసే. ఇది ఒక ఏమంటారు మోడల్ పేపరు, దీనికోసం రేపు ప్రిపేర్ అవుదాము. ఇది ప్రిపేర్ అవుతా. అండ్ ఇప్పుడు ఏవైతే వెయిటేజ్ ఏదైతే ఉంటుందో వెయిటేజ్కి అయితే ప్రిపేర్ కావాలి. సో మ్యాథ్స్ అంటేనే కొంచెం డిఫికల్ట్, కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే ఇక రాయొచ్చు. ఇక ఏం లేదు ఇక. అండ్ ఇక కలుస్తాం మీకు. ఇక ఇంకేమన్నా ఉంటే అప్పుడైతే కలుస్తాం గైస్. ఇట్స్ 12:33 పొద్దుగల్లా. ఇట్స్ 12:33 నా. ఇప్పుడే నేను ఏం రియలైజ్ అయినా, ఇప్పటిదాకా నేను స్క్రోలింగ్ చేసిన, దేనిసేపు చదువుకున్నా. ఇప్పుడే నేను ఏం రియలైజ్ అయినా అంటే ఈరోజు నేను బ్లాగ్ తీయాలి. ఈరోజు బ్లాగ్ తీయడానికి నేను ఏం చేసిన చెప్పుడు? ఏం చేయలే, పండుకున్నా నేను అంతే. జస్ట్ స్లిప్ట్ అంతే, ఇక ఏం చేయలేను. టైం చూసుకోవచ్చు, 12:56 అయితే అవుతుంది. సో అటు ఇటు తన్లాడి నేనైతే ఇక ఏదో అట్లా బ్లాగ్ అయితే తీసిన. 8 నిమిషాలు వచ్చింది. ఇక ఎగ్జామ్ చూసిన అండ్ ఒక మోడల్ పేపర్ తంది రేపు ప్రిపేర్ అవుతా. అండ్ ఇక రేపు ఎగ్జామ్ ఉన్నది కాబట్టి చదువుకోవాలి. ఇక ఈ వీడియోకి ఇంతే. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే వేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. అండ్ ఆగురి ఈ వీడియో కొంచెం షేక్ అయినట్టు అనిపించవచ్చు, ఎందుకంటే ఇది నా ప్రాబ్లం కాదు, ఇది నాది కెమెరా హ్యాంగ్ అవుతున్నది ఎందుకో. సో ఒకసారి ఫోన్ని రీసెట్ మళ్ళీ చేయాలి. సో చేస్తా. అండ్ కెమెరా ప్రాబ్లం, ఈ వీడియోలో షేక్ అయితే ఏం అనుకోకూరి. సో అంతే ఇక. లైక్ షేర్ సబ్స్క్రైబ్. మళ్ళీ రేపు మీట్కి అయితే కలుద్దాం. సో టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.